టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే అమ్మ సిరి. మనం చూస్తున్నాం సార్, మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాం కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి. అండ్ అదేవిధంగా పాలిగ్రఫీ టెస్ట్ అయితే జరుగుతూ ఉంది. మనం ఇటు సంజయ్ రాయ్ని చూసినా అండ్ అలాగే సందీప్ ఘోష్ వాళ్ళిద్దరి మీద పాలిగ్రఫీ టెస్ట్ అయితే చేస్తున్నారు. అసలు ఏ బేసిస్ మీద అది చేస్తూ ఉన్నారు అండ్ లీగల్ ప్రొసీడింగ్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా అమ్మాయి సరే. యాక్చువల్గా లీగల్ ప్రొసీడింగ్స్లో ఈ పాలిగ్రఫీ టెస్ట్ అనేది క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక ఎవిడెన్స్ మాత్రమే, అంటే వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ మాత్రమే. ఇది ఎవిడెన్స్గా తీసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇప్పటివరకు మనకి ఏ సెక్షన్స్ కూడా దాన్ని క్లియర్గా ఒక ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్ మీద ఇతను ఖచ్చితంగా ఇతను అని చెప్పడానికి అవకాశం అయితే లేదు. అదొక ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ వర్క్ ఉంటుంది పాలిగ్రఫీ టెస్ట్ అనేది. బేసిక్గా ఈ పాలిగ్రఫీ టెస్ట్ అలాగే నార్కో టెస్ట్, అగైన్ డిఎన్ఏ టెస్ట్లు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ సపోర్ట్ చేస్తాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1864 ప్రకారం సెక్షన్ 24లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పాలిగ్రఫీ టెస్ట్ని బిఫోర్ ఆయన కండక్ట్ చేసే ముందు కూడా ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో అతని తాలూకు అప్రూవల్ కంపల్సరీ అవసరం. ఇక్కడ కీ పాయింట్. బట్ బిఫోర్ ఆయన దగ్గర సైన్ కూడా తీసుకుంటారు. సో ఈ టెస్ట్ బేస్ చేసుకొని ఇదే మెయిన్ ప్రైమ్ ఎవిడెన్స్. సో దీనివల్ల ఇతను ఖచ్చితంగా నిందితుడు అని మనం చెప్పే అవకాశం అయితే లేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం ముందుగా చెప్పేది. అందులో ఏం చేస్తారంటే ఈ టెస్ట్ని కండక్ట్ చేసే బిఫోర్ ఎవరైతే సస్పెక్ట్ క్యాండిడేట్ ఉంటారో అతనికి ముందు రిటర్న్ సైన్ కూడా తీసుకుంటారు. ఏమని తీసుకుంటారంటే ఇది బేసిక్ కన్ఫర్మేషన్ కాదు, అతను యాక్సెప్టెన్స్ ఇస్తేనే ఈ టెస్ట్ కండక్ట్ చేయాలి. వితౌట్ అతను యాక్సెప్టెన్స్ లేకుండా ఈ టెస్ట్ కండక్ట్ చేసే రైట్ అనేది మన లా ప్రకారం లేదనమాట. సో ఖచ్చితంగా అతను ఎవిడెన్స్, అతను అప్రూవల్ అవసరం. అప్రూవల్లో కూడా ఏం మెన్షన్ చేస్తాడంటే వీళ్ళు చెప్తారు ఆయనకి ఈ అప్రూవల్ ఇది మెయిన్ కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ తప్పించి ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. పాలిగ్రఫీ టెస్ట్ అంటే ఇండియాలో కాదు, యూకే అండ్ కొన్ని అమెరికన్ కంట్రీస్లో, కొన్ని స్టేట్స్లో, అలాగే వెస్ట్రన్ కంట్రీ జర్మనీలో అయితే ఇవన్నీ కూడా అది బేసిక్గా తీసుకుంటారు. అంత టెక్నాలజీ డెవలప్ కాలేదు. మనకి ఇక్కడ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తాను తప్పించి దీనికైతే క్లియర్గా అయితే కాదు. సో ఈ టెస్ట్లో ఏం చేస్తారంటే మీకు ఈసీజీ తెలుసు కదా, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటారు. అంటే మనిషికి ఏం చేస్తారంటే ఒక గ్రాఫ్ ఉంటుంది, అక్కడ ఎలక్ట్రోడ్స్ ఉన్నటువంటి గ్రాఫ్ ఉంటుంది. అతని బాడీకి అన్నీ కూడా ఒక రకమైన మన దాన్ని హార్ట్ క్లిఫ్స్ అంటారు. ఆ క్లఫ్స్ అన్ని చోట్ల పెడతారు. అవన్నీ కూడా టోటల్గా ఎక్కడ అయితే ఉందో అన్ని చోట్ల పెడతారు. దీనిలో బేసిక్గా 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి హార్ట్ బీట్ని చూస్తారు, పల్స్ రేట్ చూస్తారు, బ్రీతింగ్ అనాలిసిస్ చేస్తారు. ఈ మూడింటిని కలిపి పాలిగ్రఫీ టెస్ట్ అంటారు. సో ఫస్ట్ హార్ట్ బీట్ ఏ రేంజ్లో ఉంటుంది, సెకండ్ పాయింట్ ఏంటి, ఆయన పల్స్ రేట్ ఏ రకంగా కొట్టుకుంటుంది. అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇవన్నీ ఐటమ్స్ అన్ని పెడతారు. దీని తర్వాత మనం మీకు కరోనా టైంలో చూసారా, మన ఆక్సిజన్ చెకింగ్ చేసుకోవడానికి ఒక టెస్ట్ పెడుతుంది, ఎలక్ట్రోకోడ్స్ అంటారు. వాటిని కూడా అన్ని ఫింగర్స్గా పుటప్ చేస్తారు. ఇది కాకుండా ఆయన ఎంటైర్ బాడీ అంతా కూడా ఈ షర్ట్స్ అన్ని రిమూవ్ చేస్తారు, జస్ట్ అండర్వేర్తో నిలబెట్టి దీనికి సంబంధించిన డయోడ్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసి క్వశ్చనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఈ క్వశ్చన్ చేయడంలో మెయిన్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు, ఒక అబద్ధం, దీన్ని లైట్ టెస్ట్ అంటారు అనమాట. అంటే హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, అతని పల్స్ రేట్ ఎలా ఉంటుంది, నిజమే చెప్తున్నాడు లేదా, స్వెట్టింగ్ ఎంత వస్తుంది, అతను కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆయన తాలూకా ఇది. ఎగ్జాంపుల్ మనం మీకు చెప్పాలంటే ఇప్పుడు సిరి, మీరు లాస్ట్ 1 వీక్ బ్యాక్ మీరు మీ పేరెంట్స్తో ఎక్కడికి వెళ్ళారా మీరు? లేదు సార్. ఆ టైంలో మీరు ఏ సారీ కట్టుకున్నారు? నేను వెళ్ళలేదు కాబట్టి. లేదు, మీ పేరెంట్స్తో కలిపి లేదా లాస్ట్ మూవీ మీరు ఎప్పుడు చూసారు? లాస్ట్ 1-2 వీక్స్ బ్యాక్ అనుకుంటా. ఏ మూవీ చూసారు? లాస్ట్గా వచ్చేసరికి అంతగా ఐడియా లేదు సార్. ఎగ్జాక్ట్లీ. కెమెరామెన్స్ ఆమె తలకి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకసారి జూమ్ చేయండి. ఆ జూమ్లో ఆమె ఐబాల్స్ అప్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాయి, అలాగే రైట్ అప్ సైడ్ మూవ్ అవుతున్నాయి. అంటే ఇట్స్ ఎ సైకో ఎనాలిసిస్ టెస్ట్ అనమాట. నేను ఈ క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఇది ప్రాక్టికల్ అని మీతో చేయడం జరిగింది. సో ఏంటంటే ఒక క్వశ్చన్ మనం రీకలెక్ట్ చేసుకుంటాం. అంటే లాస్ట్ 1 year బ్యాక్ అక్కడ ఉన్నామంటే జస్ట్ మన రైట్ సైడ్ ఐబాల్స్ అప్ అవుతాయి. సో ఇలా ప్రతి ఐ మూమెంట్ కావచ్చు, హ్యాండ్ మూమెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అనాలిసిస్ చేసి నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని ఐడెంటిఫై చేస్తూ. అవునండి. బేసిక్గా అంటే హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా మనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇట్స్ ఎ బేసిక్ ఉన్న వాళ్ళకి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ వేసాను, ఆ క్వశ్చన్కి మీరు రియాక్ట్ అయ్యారు, జస్ట్ రైట్లో ఐబాల్స్ అప్ చేశారు, లెఫ్ట్ సైడ్ అప్ చేశారు, డౌన్ చేశారు, అవి క్యాప్చర్ చేస్తారు ఆ ఫొటోస్ అని. అంటే మీరు ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు
అట్స్ బై న్యాచురల్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఎస్ ఇది నేను చేసే జస్ట్ ఇట్స్ అ ప్రైమరీ. మేము యాజ్ ఎ అడ్వకేట్స్గా మాకు కొంత ప్రైమరీ నాలెడ్జ్ నేను చెప్పాను, ఐ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇందులో. అంటే మన ఆడియన్స్కి తెలియాలి ఎలా ఉంటాయి దీన్ని సంబంధించి, ఎలా ఇంటరాగేట్ చేస్తారు. అంటే మనం తెలియకుండానే మన బాడీలో ఉన్నటువంటి మన ఐస్ కానీ, మన లిప్స్ కానీ, మన బాడీ షోల్డర్స్ ఎలా రెస్పాండ్ అవుతాం అన్నది కొన్ని మూమెంట్స్ తెలుస్తాయి. సో దీనిలో ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఎంటైర్ తరో బాడీని చెక్ చేస్తారు. అయితే ఇక్కడ పాయింట్, ఇప్పుడు ట్రైన్డ్ ఐఎస్ఐ టెర్రరిస్టులు ఉంటారు, పవర్ఫుల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు దీనికి కూడా దొరకరు. వాళ్ళైతే ఓకే ఇప్పుడు ఉగ్రవాదులు అంటారు చూసారు, ఐఎస్ఐ ట్రైన్డ్ ఉంటే ఇప్పుడు కసబ్ లాంటి వాళ్ళు వస్తారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా దట్స్ ఎ డిఫరెంట్ ప్రాసెస్. వాళ్ళు నార్కో టెస్టులు కాదు కదా మీకు, ఇట్లాంటి పాలిగ్రఫీ టెస్టులు కూడా వాళ్ళు మీకు దొరకరు అనమాట. దట్స్ ఎ డిఫరెంట్ సెగ్మెంట్. బట్ ఇక్కడ అట్లాంటి వాళ్ళు కాదు వీళ్ళు. సో ఈరోజు మన సందీప్ ఘోష్కి ఏదైతే చేస్తున్నారో ఏదైతే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ సంబంధించి అంతా కూడా ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక 4-5 మెంబర్స్ కూర్చుంటారు, ఆఫీసర్స్ కూర్చొని ఆయన బాడీకి ఇవన్నీ పుట్అప్ చేసిన తర్వాత క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతారు. సో ఆ గ్రాఫ్స్లో వేవ్ లెంగ్త్ చూస్తారు, బ్రీతింగ్ చూస్తారు, స్వెట్టింగ్ వస్తుంది చూస్తారు. ఈ వచ్చినటువంటి స్వెట్టింగ్ని మళ్ళీ కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసి మళ్ళీ డిఎన్ఏకి పంపిస్తారు. ఓకే. సో జనరల్గా డిఎన్ఏ టెస్ట్ అంది జరిగినటువంటి సంఘటనలో ఒక పర్సన్ పార్టిసిపేట్ చేశాడా అంటే ఒక పర్సన్కి ఒక డిఎన్ఏ ఉంటుంది, అక్కడ డిఫరెంట్ డిఎన్ఏస్ ఉంటే ఇతను కూడా సస్పెక్ట్ చేసి పెడతారు. అయితే ఈ కేసులో మార్నింగ్ మనం ఒక దీనిలో కూడా చెప్పాం ఏంటంటే, నిన్న నైట్కి జరిగిన పరిణామాలు ఏంటంటే అక్కడ అదర్ దెన్ ఒక పర్సన్ ఉన్నాడా ఇంకెవరు ఎంతమంది ఉన్నారని తెలియాలంటే ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. సో ఈయన తనకి డిఎన్ఏ టెస్ట్ కూడా స్వెట్టింగ్ చేసేటప్పుడు కూడా డిఎన్ఏ చేస్తారు. అంటే బ్లడ్లో వస్తుంది, సీరంలో వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి అన్నిట్లో వీటిలో కూడా డిఎన్ఏ ఎనీ పార్ట్లో కూడా కలెక్ట్ చేయొచ్చు, స్కిన్ నుంచి కూడా కలెక్ట్ చేస్తారు. సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అన్నది ఇట్స్ కీ రోల్ అయితే కాదు. ఓకే. ఇది ఒక ఎవిడెన్స్ యాక్ట్గా మనం చూడొచ్చు అనమాట. ఇది టోటల్గా మెడికల్ ఆఫీసర్స్ అంటే దీనికి యాక్చువల్ బేసిక్గా ఒక డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఆయనతో పాటు ఒక 3 మెంబర్స్ అసోసియేట్స్, వాళ్ళు అంటే మెడికల్ డాక్టర్స్ ఉంటారు, ఈ ఎస్పెషల్లీ పాలిగ్రాఫ్ టెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీకు ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్ అంటాం మనం, ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటారో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. దానికి అదొక కోర్స్ అది యాక్చువల్లీ. దాంట్లో వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ రూమ్లో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ పర్సన్ని పెట్టి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఇట్స్ అ పార్ట్, అది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్షన్లో ఇన్వెస్టిగేషన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ తప్పించి ఇది ప్రైమ్ ఎవిడెన్స్, ఇందులో తప్పు వచ్చింది కాబట్టి ఇతను ఖచ్చితంగా నిందితుడు అని చెప్పే అవకాశం అయితే లేదండి. ఓకే. ఇది ఓన్లీ ప్రైమరీ బేసిస్ మీదగానే తీసుకుంటారు. అండ్ అలాగే ఇంతవరకు కూడా పాలిగ్రఫీ టెస్ట్ అంటే మనకి నిజాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటాం, కానీ సార్ ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఇలా చేస్తారు అన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రం అది మీ తర్వాతనే మా అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే సార్ మీరు చెప్పడం జరిగింది లీగల్ ప్రకారంగా ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది అని. అండ్ అలాగే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా సందీప్ ఘోష్ మీద కూడా మనమైతే పాలిగ్రఫీ టెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన కీ పాయింట్స్ ఏవైతే వస్తాయో అది కూడా మనమైతే నెక్స్ట్ మినిట్లో మనమైతే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.